రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 6వ వార్డు వన్నెపాగా ఉషా విజయ్ కుమార్ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రచారం సంబంధించి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక శంకర్పల్లి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేష్, శంకర్పల్లిలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది? కుమార్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం 6వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లను కలిసి అటు కారు గుర్తుకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇటు మంగళహారతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి ఓటు అభ్యర్థిస్తున్న అన్ని ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి నెలకొంది. వికారాబాద్, అది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్న ఉద్దేశంతోనే ఇటు కార్యకర్తల కోసం ప్రజలకు కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎక్కడ చూసినా కానీ ఇటు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం, చెప్పండి, ఈ రోజు ప్రచారం శంకర్పల్లిలో ప్రారంభించారు. ఎట్లాంటి రెస్పాన్స్ వెళ్ళినా కూడా మళ్ళీ రావాలి కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అదే ఈరోజు కేసీఆర్ గారు రావాలనే కోరిక ఎట్లా ఉంది ప్రజలలో అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాల నుండి ఏమీ జరగట్లేదు, ఏమి ఒక రూపాయి ఇవ్వలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగలేదు అనేది ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ కారు గుర్తు కోటేస్తే అన్నీ వస్తాయి అనే ఆలోచన ప్రజలందరిలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఫామ్లు అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి కాదు, ఇంతవరకు అందజేయలేదు. ఇంత గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక క్లారిటీతో ఉన్నాం. ఎవరు అంటే కార్యకర్తలు కూడా, నాయకులు కూడా క్లియర్ కట్ ఖచ్చితంగా ఎవరిని గెలిపించుకోవాలో ఏం చేయాలనేది ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒకరి మీద ఒకరు పోటీ చేసుకోవాలని, ఒకరి మీద ఒకరికి హామీ ఇచ్చుకుంటా, అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అమలుగానే హామీలు ఇచ్చున్నారో వీళ్ళు కూడా హామీలు ఇచ్చుకుంటూ పోయింది. ఇప్పుడే మనం వస్తుంటే ఒక అతను కలిసాడు, ఇస్తామని లాస్ట్ టైం కూడా మాకు ఇవ్వలేదు, లాస్ట్ టైం కూడా ఇట్లాగే అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అట్లాగే అన్యాయం చేస్తున్నారు, 1000 అని చెప్పారు, మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఎట్లయితే నెరవేర్చుకుని ఇచ్చేసారు, ఇక్కడ క్యాండిడేట్లను కూడా అట్లా ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు వాళ్ళ దాంట్లో. అది ప్రజలకు అర్థమైపోయింది. గందరగోళమే ఉంటుంది, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే గందరగోళం ఉంటుంది అనేది కిందికెళ్ళి మొదలు పెడితే పైదాకా ఉంటుంది. ఈరోజు పాలనలో గందరగోళం, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో గందరగోళం, స్కామ్లు ఎట్లా చేస్తుంటే అర్థమవుతా ఉంది. ఒక్కొక్క స్కామ్ బయటపడతా ఉంటే కేసీఆర్ గారు తిట్టి దాన్ని పక్క జరపాలని ప్రయత్నం చేస్తుంటారు. నేను మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ జాతిపిత ఎందుకు అవుతాం? ఎందుకు అడండి? దేశాన్ని సాధించిన గాంధీజీ గారిని జాతిపిత అని మనం అనుకుంటున్నప్పుడు తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను అందరిని ఏకతాటి మీద తీసుకొచ్చి, దేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా ఒక్కతాటి మీద తీసుకొచ్చి, ఎన్ని అవమానాలు జరిగినా ఎంత ఇబ్బంది అయినా కూడా అడుగు వెనక్కి వేయకుండా సమాజాన్ని అంతా ఒక్కతాటి మీద నడిపించిన వాడు ఎందుకు కదండి జాతిపిత? ఈరోజు వాళ్ళ కుటుంబంలో అన్ని పదవులు తీసుకున్నట్టు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారు, అందరు కూడా రాత్రింబాలు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి అప్పుడే అడగాల్సింది కదా, నీ కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొంటున్నారు ఉద్యమంలో అని? ఆ రోజు కనిపించలేదు. ఈ రోజు వాళ్ళ కుటుంబంలో పదవులు అనుభవిస్తున్నారు మాట్లాడుతున్నారు కదా. ఇదే కుటుంబ సభ్యులు ఆ రోజు కూడా రాత్రింబాగులు కష్టపడ్డారు, ఎన్నో కేసులు వాళ్ళ మీద పెట్టినాం, ఎంతోమంది ఉద్యమకారులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చినారు. ఈరోజు ఉద్యమకారులకు కూడా కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందో డెఫినెట్గా ఉద్యమకారులను కూడా మేము డెఫినెట్ గుర్తుపెట్టుకుంటాం. కానీ కేసీఆర్ గారు అందరిని ఒకతాటి మీద తీసుకొచ్చారు, ఒక్కొక్క వర్గాన్ని తీసుకొచ్చినారు, ఒక్కొక్క డైరెక్షన్ ఇచ్చున్నారు ఎట్లా తీసుకురావాలని. కాబట్టి దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిందంటే ఆ నాయకత్వం అట్లా పటిష్టంగా పనిచేసింది, ప్రణాళికబద్ధంగా పనిచేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. తప్పేముంది? జాతిపిత అంటే బాధ ఎందుకు అవుతుంది? అర్థం కాలేదు నాకు. పని చేసిన వాడిని ఆ రోజు గాంధీజీ గారు సాధించారు కాబట్టి దేశానికి జాతిపిత అన్నం ఆయన.
తెలంగాణ జాతిపిత అంటే తప్పే ఉంది, దానికి ఎంత ఉలిక్కి పడుతున్నారంటే. సో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్పించి 2 ఏళ్లలో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం కావచ్చు అన్ని అభివృద్ధి కనిపిస్తా ఉంది. ఎట్లా చూడాలి ఇదంతా? అంటే మున్సిపాలిటీలలో కాదు, అసలు మొత్తం రాష్ట్రంలోనే పాలన పడకేసింది. పాలనను గాలికి వదిలేసి అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టింది అన్నది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు నుండి 2 సంవత్సరాల్లో మొదలు పెడితే ప్రజలకు ఏం కావాలనే ఆలోచన పక్కన పెట్టి కేసీఆర్ గారిని ఎట్లా అప్రతిష్ట పాలన చేయాలి, కేసీఆర్ గారిని ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా బదలాం చేయాలనే ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, ఆడబిడ్డలకు 2500 ఇస్తామంటే ఏం చేయాలి, 2000 పెన్షన్ 4000 అంటే ఏం చేయాలి, రైతులకు మనం రైతు బంధు రైతు భరోసా అంటే 15000 వేస్తామంటే ఏం చేయాలని ఈ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు కేసీఆర్ గారిని ఏం చేయాలా, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలి, ఎట్లా స్కామ్ చేయాలి. ఈరోజు బొగ్గు సంబంధించిన సింగరేణి బొగ్గుకు సంబంధించిన స్కామ్ కానీ, హిల్ట్ పాలసీ కానీ, చాలా భూములకు సంబంధించి ఎట్లా భూములు లాక్కుంటున్నారంటే మోయినాబాద్ వెళ్తే చెప్తారండి, ఒక్కొక్క ఊర్లో 100 ఎకరాలు లాగేసుకుంటున్నారు. వెళ్ళండి చెప్తారు. అట్లే మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఎక్కడ చూసినా భూములు ఎందుకు తీసుకుంటున్నారు అర్థమైతలేదు. ఎందుకు తీసుకుంటున్నారు భూములు? ఆ భూముల వల్ల మా వాళ్ళకి ఏమైనా ఉపాధి వస్తుందా, ఈ ప్రాంతమైన అభివృద్ధి జరుగుతుందంటే ఏమీ లేదు. భూములు అమ్ముకోవాలి, పాలన చేయాలి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవాలి, భూములు అమ్ముకోవాలి, పాలన చేయాలి. ఇదే పాలసీ పెట్టుకున్నారు తప్పిస్తే ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకి ఎట్లా పెంచాలని, ఏ విధంగా కేసీఆర్ ప్రతిష్ట దిగదార్చాలి, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా కేసీఆర్ గారిని తిట్టుకుంటూ తిరగాలి. ఇప్పటికి 10 సార్లు కేసీఆర్ గారు చావు కోరిండు. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు సంస్కారం అది. అంత వయసులో ఉన్నాయన తెలంగాణను సాధించడానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టిన వ్యక్తిని ఈ రోజు నువ్వు చావు కోరుతున్నావు. అది తెలంగాణ ప్రజలు గమనించారా? మంచి చేసి నువ్వు మెప్పు పొందు, కానీ కేసీఆర్ గారు చావుగోరి నువ్వు మెప్పు పొందాలంటే ఏ తెలంగాణ ప్రజలే కాదు, మనసున్న మనిషి ఎవడైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇది ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఏదన్నా ఒక స్కామ్ బయటికి తీసుకురాగానే ఈరోజు బొగ్గుకు సంబంధించిన స్కామ్ బయటికి తీసుకొచ్చారు. తేగానే ఏం చేశారండి, హరీష్ రావు గారి మీద సిట్ నోటీసులు, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు కూడా పిలిచారు. ఏం జరుగుతుంది? సిట్ నోటీసులు ఇవ్వాల్సిన ఎందుకు వచ్చింది? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా కేసీఆర్ గారు మొదలు పెట్టారా? దేశంలో జరగట్లేదా? అసలు ఈ ప్రభుత్వం చేయట్లేదా చెప్పమనండి. టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అధికారులు ప్రమేయం ఉండాలి కదా, మరి అధికారులను ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎటుపోయినాయండి ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని లాఠీ పెట్టి కొట్టి లోపల పడేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒకటి చెప్తున్నాడు, ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇచ్చిన, నువ్వు ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తేవి, అదే మా సోదరులకేమో డబుల్ ఛార్జ్ వసూలు చేస్తేవి. అంత అమాయకుల ప్రజలు. ఖచ్చితంగా ప్రజలందరి కోరు రోజు కేసీఆర్ గారు నిశానా జరిపేస్తాన ముఖ్యమంత్రి గారికి కన్నువిప్పు కలగాలంటే ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయండి, గెలిపించమని ప్రజలందరూ కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అన్ని మున్సిపాలిటీలలో కావచ్చు, ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఖచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కేసీఆర్ గారితోనే అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతాయని కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి.